నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. భారత్కు బంపర్ ఆఫర్ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. టారిఫ్ ట్యాక్స్ కు రెడీ అంటున్నారు. ఇప్పటికే ఆయన అన్నంత పని చేశారు. పలు దేశాలపై సుంకాల మోత మోగించి వాణిజ్య యుద్ధానికి తెరలేపారు. మిత్రులు, శత్రువులు అనే తేడా లేకుండా సుంకాల బాంబ్ పేల్చారు. ఇండియాతో సహా ప్రపంచ దేశాలపై ప్రతీకార దాడికి దిగారు. అమెరికాకు దిగుమతయ్యే అన్ని దేశాల ఉత్పత్తులపై కనీసం 10% టారిఫ్లు విధించిన ట్రంప్ అత్యధికంగా కాంబోడియా దిగుమతులపై 49%, భారత్పై 26% సుంకం విధించారు. దీంతో అమెరికాకు ఇండియా విరుగుడు మంత్రం మొదలుపెట్టింది. స్వయంగా ప్రధాని మోడీ రంగంలోకి దిగారు. టారిఫ్స్ పై టెన్షన్ పడుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. సుంకాలపై ఇండియా, వియత్నాం, ఇజ్రాయెల్తో అగ్రరాజ్యం సంప్రదింపులు చేస్తున్నట్టు సమాచారం. స్వయంగా ట్రంప్ ఆయా దేశాల ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. చర్చలు సానుకూలంగా ఉంటే భారత్తో సహా వియత్నాం, ఇజ్రాయెల్పై సుంకాలు తగ్గే అవకాశం ఉంది. తమతో వాణిజ్య లావాదేవీలు ఉన్న దేశాలన్నింటిపై డొనాల్డ్ టారిఫ్లు వేశారు. భారత్పై 26%, వియత్నాంపై 46%, ఇజ్రాయెల్పై 17% సుంకాలు విధించారు. నిజానికి టారిఫ్ ప్రకటించినప్పుడే మోడీ తనకు మిత్రుడని చెప్పుకొచ్చారు ట్రంప్. ఆ మరుసటి రోజే సుంకాలపై చర్చలకు తాను సిద్ధమేనంటూ సంకేతాలిచ్చారు. ఏ దేశమైనా ముందుకొచ్చి ఆఫర్ ఇస్తే వారితో చర్చిస్తామన్నారు. భారతీయ వస్తువులపై అమెరికా ప్రతీకార సుంకాలు విధించడంతో వ్యవసాయ ఉత్పత్తులు, వజ్రాలు, బంగారం, ఆభరణాలు, రసాయనాలు, ఫార్మా, వైద్య పరికరాలు, విద్యుత్ పరికరాలు, యంత్రాలతో సహా అనేక రంగాలకు చెందిన వస్తువులపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. దీంతో అందరి చూపులు టారిఫ్ చర్చలపై పడింది. మోడీ దౌత్యం ఫలిస్తుందా, ట్రంప్ శాంతిస్తారా అంటూ చర్చించుకుంటున్నారు నిపుణులు. ఇదే అంశానికి సంబంధించి విశ్లేషణ అందించడానికి పెంటపాటి పుల్లారావు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అందుబాటులో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ పుల్లారావు గారు, ఇప్పుడు టారిఫ్ అండ్ ట్రేడ్ టాక్స్ వల్ల ట్రంప్ అండ్ మోడీ మధ్య ఉన్నటువంటి ఈ పర్సనల్ బాండ్ ఏదైతే ఉందో అది స్ట్రెయిన్ అవుతుందంటారా, లేదంటే స్ట్రాంగ్ అవుతుందా? ఎలా చూడాలి? ఈ పబ్లిక్ పర్సనల్ రిలేషన్షిప్ కాదు, ఊరుకునే మా మిత్రుడు ఈ మిత్రుడు అన్నారు. ఫ్యాక్ట్ ఏంటంటే తప్పకుండా మోడీకి డొనాల్డ్ ట్రంప్ కి మంచి సంబంధం ఉన్నది. ఇండియాను తీసుకొచ్చాడు, విజిట్ చేశాడు, 2-3 రోజులు ఎక్కువ టైం స్పెండ్ చేశాడు నరేంద్ర మోడీతో డొనాల్డ్ ట్రంప్. అమెరికాకి వెళ్ళినప్పుడు కూడా నరేంద్ర మోడీ కూడా చాలా తెలివితేటలుగా డీల్ చేస్తాడు ఫారెన్ రిలేషన్స్తో. చాలా టాలెంటెడ్ మనిషి ఆ విషయంలో. విదేశ విషయాల్లో చక్కటి సంబంధాలను ఏర్పెట్టుకుంటాడు, స్నేహం పెంచుకుంటాడు. మోడీకి అవన్నీ హెల్ప్ చేస్తాయి, తప్పకుండా హెల్ప్ చేస్తాయి. మోడీ మీద ట్రంప్కి అతను కూడా అవమానం పడకూడదు, అతను దేశంలో దెబ్బతినకూడదు అని ఉన్నది ఫీలింగ్. అతను ఇంపాక్ట్ అయిపోకూడదు, నెగిటివ్ గా నా గురించి పాడైపోకూడదు ఉన్నది. కానీ ఇది వచ్చింది ఏంటంటే భారతదేశానికి ఒక్కరికే ఎగ్జామ్షన్ చేయలేరు. ఎందుకు చెప్తున్నాను, మీరు చెప్పిన విషయం జ్ఞాపకం పెట్టుకోండి. మీరే అన్నారు మాట ఇందాక, శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, కంబోడియా, థాయిలాండ్, వియత్నాం మన పక్క దేశాలే కదా ఇవన్నీ. మన పక్క దేశాల నుంచి ఏం వెళ్తున్నాయి అమెరికాకి? గార్మెంట్స్ వెళ్తున్నాయి, మెరీన్ ప్రోడక్ట్స్ వెళ్తున్నాయి. మెరీన్ ప్రోడక్ట్స్ అంటే ఈ చేపలు, రొయ్యలు ఇవన్నీ వెళ్తున్నాయి ఈ దేశాల నుంచి. అలాగే గార్మెంట్స్ పెద్ద ఎక్స్పోర్ట్, చాలా వస్తువులు, చిన్న చిన్న వస్తువులు వియత్నాం నుంచి వెళ్తున్నాయి. బంగ్లాదేశ్ ముఖ్యంగా గార్మెంట్స్ ఎక్స్పోర్ట్. ఒకవేళ ఆ దేశాల మీద వేసి భారతదేశాన్ని వదిలేశారనుకోండి, ఆ దేశాలు భారతదేశం ద్వారా ఎక్స్పోర్ట్ చేస్తాయి అమెరికాకి ముద్రేసి ఫ్రమ్ ఇండియా తప్పించుకోవటానికి పనులు. సో భారతదేశం మీద వేసిన ట్యాక్స్ కూడా సెకండరీ టారిఫ్ అంటారు. సెకండరీ అంటే అది కాసుకోవటానికి. ఒక షాప్ నుంచి అమ్మితే మేము 50% ట్యాక్స్ తెస్తాం, పక్క షాప్ నుంచి అమ్మితే ఏం లేదంటే ఏం చేస్తారు, సామాన్ అంతా తీసుకెళ్లి పక్క షాప్ నుంచి అమ్ముతారు కదా పంపించినట్టుగా. సో భారతదేశానికి ఒకళ్ళే వదలటానికి వీలు లేదు ఈ విషయంలో. భారతదేశం కూడా కలిపారు ఒకటి. రెండోది, ఎస్ భారతదేశానికి అమెరికా మధ్యన వాణిజ్యంలో పెద్ద ట్రేడ్ డెఫిషియట్ ఉన్నది, అది తగ్గించుకోవాలంటున్నారు. ఇప్పుడు అన్నిటికంటే వెనక్కి మీరు ఆలోచించవలసింది ఏంటంటే, ఒక 250 ఫస్ట్ వరల్డ్లో ప్రపంచంలో ఆర్థిక వర్త ఎవరు, ఎకానమిస్ట్ ఎవరంటే చాణక్యుడు, భారతదేశం సంబంధించిన మనిషి. తర్వాత చాలా మంది వచ్చారు. ఒక యాడమ్ స్మిత్ అని 300 సంవత్సరాల క్రితం ఎకనామిక్స్ అనేది ఎక్కువగా దాని గురించి మాట్లాడి, ఇవాళ కూడా మనం చేసేది ఎకనామిక్స్, ఆర్థిక వ్యవస్థ అంతా
ఆయన చెప్పింది ఆ రోజు. ఆయన రోజు 250, 300 సంవత్సరాల క్రితం ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆఫ్ థియరీ అని తీసుకొచ్చేది. అంటే దేశాల మధ్యన వాణిజ్యం. ఆ థియరీ ఇప్పుడు వరకు అదే సాగుతూ ఉన్నది. ఎవరు ఆ ట్రేడ్ థియరీని ఎవరు కంటెస్ట్ చేయలేదు. ఉన్నారంటే నీ దేశంలో చౌకగా వస్తువులు తయారవుతే న్యాచురల్గా అది నువ్వు ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ ఎవరు చేయాలి? భారతదేశంలో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రైస్ వేస్తున్నాం, మన కిలోకి ₹2 అవుతుంది అనుకోండి ఖర్చు. ఇంకో దేశంలో ₹1 50 పైసలు అవుతే ఆ దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకోవయ్యా అని చెప్పాడు ఆడమ్ స్మిత్. అది థియరీ ఆఫ్ ట్రేడ్. అది ఇప్పుడు వరకు ఉన్నది. చౌకగా ఉన్న వస్తువులు న్యాచురల్ గా మన దేశం నుంచి మనం తయారు చేసేది. భారతదేశం నుంచి గార్మెంట్స్, టెక్స్టైల్స్, హ్యాండీక్రాఫ్ట్స్ చేసేవాళ్ళం ఒకటి సాఫ్ట్వేర్ అయితే చేస్తున్నాం, పంపిస్తున్నాం. చౌకగా ఎక్కడి నుంచి మనకి సామాన్ వస్తుంది? స్టీల్ చైనా నుంచి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొరియా నుంచి. దానికి అక్కడి స్టీల్కి ఇక్కడ స్టీల్ తయారు చేసేదానికి 50% తేడా ఉంటుంది. ఇక్కడ అనవసరంగా కొనకూడదు, అక్కడ కొనాలి. ఆ థియరీ పని చేయదు అని డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు. మీరు జ్ఞాపకం పెట్టుకోండి. మీరు ఎక్కడ చదివినా ఎక్కడ విన్నా టీవీలో అమెరికాలో అందరూ ఎకానమిస్ట్ పెద్ద పెద్ద వాళ్ళు, పెద్ద పేరు ఉన్న వాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఏమంటున్నారంటే ట్రంప్ ఫెయిల్ అయిపోతుంది, ఈ టారిఫ్ వారు ఆ టైం కాదు, అలా చేయటానికి కాదు. ఎక్కడైతే టారిఫ్స్ వేస్తారో అమెరికాలో ధరలు పెరుగుతాయి, ఎందుకంటే అక్కడికి వచ్చే వస్తువుల మీద ట్యాక్సెస్ పెరుగుతాయి. ట్రంప్ ఐడియా ఏంటంటే మనం టారిఫ్స్ వేస్తే ఏ కారు ఫ్యాక్టరీలు, స్టీల్ ఫ్యాక్టరీలు బయట ఉన్నాయో ఆ అమెరికాలో వచ్చి పెట్టుకుంటారు. అక్కడ తయారు చేసి ఇక్కడ పంపించినందుకు ఇక్కడ తయారు చేయండి అని ట్రంప్ ఛాలెంజ్. సో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మీకు ఎంతవరకు నేను కన్వే చేయగలిగానో తెలియదు కానీ అది బ్యాక్గ్రౌండ్. అది బ్యాక్గ్రౌండ్. సో మీరు అడగవలసిందా నేను అడగవలసిందా ఆలోచించింది. ట్రంప్ చేశాడు ఆయన థియరీ. నేను టారిఫ్స్ పెంచాను కాబట్టి నా దేశంలో మీ ఫ్యాక్టరీ వచ్చి పెట్టండి అంటున్నాను. అంతే కదా? అంతే. అది జరుగుతుందా జరగదా? అది జరగకపోతే అమెరికన్ ఎకానమీ ఫెయిల్ అయిపోతుంది, ఇప్పుడు ఉన్న దానికంటే వెనక్కి వెళ్ళిపోతుంది. అది కొంతవరకు జరుగుతుందంటే ట్రంప్ అది కంటిన్యూ అవుతాడు. పూర్తిగా సక్సెస్ అవుతుందంటే అది ఎవరూ నమ్మట్లేదు. సో ఇంకా నిన్న మొన్న వేసేది కాబట్టి ఈ థియరీ మీకు ఎందుకు చెప్పే థియరీ పూర్వం ఉన్న ట్రేడ్ థియరీ అంతా పోయినప్పుడు నేను కొత్త థియరీ తీసుకొచ్చాడు, అన్టెస్టెడ్ థియరీ. ఈ థియరీ ఇంకా పరీక్ష అవ్వలేదు, ఎవరు సపోర్ట్ చేయట్లేదు. ఆయనే అంటున్నాడు లాజిక్ గా, నేను ఇలా టారిఫ్స్ అంటే ట్యాక్స్ సుంకాలు పెంచేస్తే మీ దేశంలో చేయొద్దయ్యా, మా దేశంలో వచ్చి మ్యానుఫ్యాక్చర్ చేయాలని చేస్తారా చూడాలి. పెద్ద పరీక్ష ట్రంప్ ఆయన మీదే ఆయన పెట్టుకున్నాడు. భారతదేశానికి మీరు అడిగిన ప్రశ్న సింపుల్ గా చెప్పాలంటే మోడీతో ట్రంప్ తో సంబంధం పోదు. ఎందుకంటే మోడీ అర్థం చేసుకున్నది ప్రపంచంలో ఒకే ఒక సూపర్ పవర్ ఉన్నది, వాడితో తగువేంటి, అందరితో స్నేహం వర్త్లెస్ స్నేహం కదా. కరెక్ట్. 10 మంది యూస్లెస్ ఫెలోస్ తో స్నేహం కావాలా, ఒక మంచోడితో స్నేహం కావాలా? మీరే చెప్పండి. ఒక మంచోడు చాలండి. మంచోడు పక్కన ఉన్న ఇంకా నేను కొద్దిగా లోదిగలంటే దరిద్రంలో ఉన్న వాళ్ళకి మనం సాయం చేయాలి, కానీ వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకుని కూర్చుంటే ఏమొస్తుంది? ఒక నార్త్ కొరియా, ఒక బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్, ఒక జై భారతదేశం, నేపాల్ అంటే మనకి ఏమైనా వస్తుందా? పనికిరాని స్నేహాలు ఇవన్నీ. వాళ్ళు మనల్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి చూస్తున్నారు. మోడీ చాలా సింపుల్ థియరీ, అతనితో సరిగ్గా ఉందాం, ఒకటి అన్ని చేయలేకపోతే అన్ని చేస్తామని చెప్దాం, కొంత చేద్దాం, తర్వాత పోతారు, మన మీద దృష్టి పోతాదని థియరీ. కరెక్ట్. మోడీ తట్టుకుంటాడు, మోడీ మేనేజ్ చేస్తాడు. ఎగ్జామ్స్ లో కాస్తో కూస్తో హెల్ప్ చేసే ఫ్రెండ్ ట్రంప్ అంటారు మనకి. లేదు, ఇప్పుడు ఏం జరిగింది? ఆయన తెలివితేటలుగా ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ జనవరి 20 ప్రమాణ స్వీకారం అవ్వాడో, ట్రంప్ ఆ రోజు నుంచి ఇది చేస్తా, అది చేస్తా, భారతదేశం అది ఇది అన్ని దేశాలు పెట్టాడు కదా. నరేంద్ర మోడీ ఫిబ్రవరి 14 అనుకుంటున్నా, జ్ఞాపకంతో చెప్తున్నా, అమెరికా వెళ్ళిపోయాడు. 2 రోజులు కూర్చున్నాడు. మీరు ఎంతో తొందరపడద్దు, మీకు కావాల్సినవి చేస్తా. దాని తరఫున వాళ్ళ డెలిగేషన్స్ వచ్చినాయి, మాట్లాడుతున్నా. బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్. బైలాటరల్ ట్రేడ్ అంటే మీకు తెలుసు కదా, ఇద్దరు దేశాల మధ్యనే అగ్రిమెంట్. ఇప్పటి వరకు ఏం నడుస్తుంది ప్రపంచంలో? మల్టీలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే అందరి దేశాలకి ఒకే చట్టం, అందరికి. అది నాకు అక్కర్లేదు. ట్రంప్ అన్నాడు మీ దేశం మా దేశం మధ్యన ఏంటి అని పెట్టేది కాబట్టి మనం నెగోషియేట్ చేస్తాం.
అది ఎప్పుడుకి అవుతుంది, అది సెప్టెంబర్ నెలకి లేకపోతే ఆగస్ట్ నెలకి అవుతుంది. అంత సింపుల్ విషయం కాదు, ఇంకా రిలీజ్ అవ్వచ్చు. అయితే ఇదే బయలాటరల్ ట్రేడ్ ని $500 బిలియన్ డబుల్ చేయాలనేటువంటి ట్రంప్ డీల్ గోల్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం ఇప్పుడు ఇక్కడ మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి పుల్లారావు గారు. సో ఇప్పుడు అంటే ఎకానమిక్ టెన్షన్స్, టారిఫ్ థ్రెట్స్ మధ్య వీటన్నింటినీ రియలిస్టిక్ గా వర్కౌట్ అవుతుందని అనుకోవాలా మరి? అవుతుంది. భారతదేశానికి దీంట్లో లాభం కూడా ఉన్నది. నాకు మాట చెప్పాను, చైనా దెబ్బతింటారు కదా మన ఎనిమి, పాకిస్తాన్ దెబ్బతింటుంది మన ఎనిమి, బంగ్లాదేశ్ ఇంకా అడుక్కొని తింటుంది. ఎందుకంటే గవర్నమెంట్ వెళ్ళవు అనుకునే నెలకి ఇంకా 1,00,000 మంది ఆల్రెడీ అన్ఎంప్లాయ్మెంట్ అయిపోయాయి. బంగ్లాదేశ్ గార్మెంట్ ఎక్స్పోర్టర్ ప్రపంచాన్ని, అది స్పెషలైజ్ చేశారు, గార్మెంట్స్ ఎక్స్పోర్ట్ చేసుకుని దాని మీద బ్రతుకుతున్నారు. అది ఇంకా ఫెయిల్ అయిపోతుంది. ఇంకా నేపాల్ చూస్తే ఎవరు సాయం చేయరు, చైనాకి దెబ్బ తగులుతారు. మీరు ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో వాళ్ళు పోతే మనం బాగుంటాం, మనం పోతే వాళ్ళు బాగుంటాం. లేకపోతే ఒక ఊరిలో 10 మంది ధనవంతులు ఉంటే ధర పెరుగుతారు, భూమి ధర. ఒకడే ఉంటే ధర పెరగదు కదా, వాడే సెట్ చేస్తాడు కదా. భారతదేశానికి ఏం చెడ్డలేదు, కొన్ని విషయాల్లో చెడ్డగా అనిపిస్తుంది తప్పకుండా. మన మెరీన్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్లో కొద్దిగా దెబ్బతింటావు, అడ్జస్ట్ అవుతుంది 2-3 నెలల్లో. మిగతా దేశాలు వాళ్ళకి పెద్ద ఇంపాక్ట్, కెనడా మీద, మెక్సికో మీద, చైనా మీద, యూరోపియన్ దేశాల మీద. మన మీద అంత ఇంపాక్ట్ లేదు, మనం మెల్లిగా చదువుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మాస్యూటికల్స్, మీరు బాగా ప్రిపేర్ అవ్వచ్చుంటారు కాబట్టి నేను ఈ ప్రశ్న అడుగుతున్నా. మనం ఎంత ఫార్మాస్యూటికల్స్ ఎక్స్పోర్ట్ చేస్తాం సంవత్సరానికి అమెరికాకి? ఎన్ని $1 బిలియన్? దాని మీద ట్యాక్స్ వేయలేదే, అది ఎగ్జామ్ చేసేదే ట్రంప్. ఎందుకు ఎగ్జామ్ చేశారు? ఇక్కడి నుంచి వెళ్ళి ఫార్మాస్యూటికల్స్ అన్ని జనరిక్, అక్కడ ఏం చేస్తున్నారు, అక్కడ అమ్ముకుంటున్నారు. ఇక్కడ ట్యాక్స్ వేస్తే ధరలు పెరిగిపోతాయి అమెరికాలో. సో మనకి ఫార్మాస్యూటికల్స్ ఎగ్జామ్ చేశాడు కదా. సో అంత దెబ్బ ఉండదు మన మీద. మనం ఆయిల్ కొంటా ఉన్నాం, మన దగ్గర శక్తి కూడా ఉన్నది. శక్తి ఎలాగ ఉన్నదంటే ఒక 40-50 సంవత్సరాల క్రితం ఏవి తిండికి గింజలు లేనప్పుడు భారతదేశంలో వారానికి 2 బాళ్ళు వచ్చాయి అమెరికా నుంచి, కెనడా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, గోధుమలు అవి దాంతో బ్రతికేవాళ్ళు. మనకి ఆ పరిస్థితి ఉండేది 70 వరకు, 75 వరకు. ఇప్పుడు మనకి ఇలా లెక్క ఏంటి అసలు? ఏదో ఒక 1,00,000 వీసాలు ఇస్తారని తలోంచుకుని ఉన్నాం. ఆ 1,00,000 వీసాలు అక్కర్లేదంటే భారతీయ టెంపర్మెంట్ మీకు తెలియదేమో, గెట్ అవుట్ అంటారు. మీకు ఫారెన్ పాలసీ మీరు చూస్తే భారతదేశం ఫారెన్ పాలసీ, భారతదేశం స్వతంత్రం వచ్చాక చాలా ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీ, ఎవరే లెక్క పెట్టాం. దాని మీద చాలా కోపం ఉన్నారు. మన రష్యా నుంచి ఆయిల్ కొనకూడదు అంటే కొన్నామా లేదా చెప్పండి? రష్యాతో మీరు సంబంధం పెట్టుకోకూడదు అదంటే నీ యుద్ధాల్లో చేసుకోవయా, మా ఇష్టం అని అవతలు పొమ్మన్నావా లేదా 3 సంవత్సరాలు? సో అందువల్ల భారతదేశానికి అమెరికా చేయగలిగేది లేదు. మన స్నేహం కావాలి. మనకి ఏంటంటే అల్లరి, ఆ 50,000 మంది 1,00,000 మందికో H-1B వీసాస్ కావాలి, అక్కడికి వెళ్ళి అల్లరి చేస్తారు దేశంలోను. కొద్దిగా ఆ మర్యాద గౌరవం అమెరికాకి ఇస్తున్నాం. లేకపోతే మోడీ కూడా అవతలు పొమ్మంటాడు, ట్రంప్ లేదు ట్రంప్ అంటాడు. అది ఈ ట్రంప్ స్ట్రాటజీ చూస్తే కూడా పుల్లారావు గారు, అంటే ఈ లిబరేషన్ డే అని చెప్పేసి, లిబరేషన్ డే టారిఫ్స్ అని తన ఇండస్ట్రీస్ ని జెన్యూన్ గా ప్రొటెక్ట్ చేసుకోవాలని ట్రై చేస్తున్నాడు అంటారా, లేదంటే ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నాడు అక్కడ? అంటే తన ఫ్యూచర్ ఎలక్షన్స్ కోసం ఈ డొమెస్టిక్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఇంప్రెస్ చేయడానికి పొలిటికల్ స్టంట్ గా చూడాలి దీన్ని? అన్ని ఒక కాంబినేషన్ అనుకోవచ్చు. మెయిన్ థింగ్ ఏమిటంటే అతను చెప్పేది కరెక్ట్ నేను అంటలేదు. అతను ఏమంటున్నారు, ఇక్కడ ఫ్యాక్టరీలు అమెరికాలో 40 సంవత్సరాల క్రితం బిగ్గెస్ట్ స్టీల్ ప్రొడ్యూసర్ ప్రపంచంలో, పెద్ద వాళ్ళ కట్టేవారు అమెరికాలో. బిగ్గెస్ట్ షిప్స్, బిగ్గెస్ట్ స్టీల్ ప్రొడ్యూసర్, బిగ్గెస్ట్ కార్ ప్రొడ్యూసర్. కార్లు డెట్రాయిట్ నుంచి రోజుకి 1,00,000 కార్లు ఎన్నో చేసేవారు, 50,000 కార్లు రోజు. ప్రపంచం కూడా ఎక్స్పోర్ట్ చేశారు. అవన్నీ మూసేసారే, మూతపడిపోయినాయి. స్టీల్ లేదు, వాళ్ళ షిప్ కన్స్ట్రక్షన్ లేదు, ఈ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ లేదు, ట్రక్ మ్యానుఫ్యాక్చరింగ్ లేదు, ఎయిర్ కండిషనర్ మ్యానుఫ్యాక్చరింగ్ లేదు. ఎయిర్ కండిషనర్ అందరూ చైనాలో చేసి, వియత్నాంలో చేసి తీసుకొస్తున్నారు. ఏమున్నది? అతను ఏమంటున్నాడంటే మనం ఇక్కడ ఫ్యాక్టరీ అక్కడికి వెళ్ళిపోయింది, అక్కడి నుంచి వస్తుంది. సో అతను లాజిక్ ఏంటి, అవన్నీ ఇక్కడ పెట్టేస్తే మనకి మన ఎంప్లాయ్మెంట్ వస్తుంది కదా అన్నాడు. కరెక్ట్. కానీ దాంట్లో చిన్న ప్రాబ్లం ఉన్నది. కార్ ఫ్యాక్టరీస్ ఎంతకి వెళ్ళినాయి మెక్సికోకి చెప్పండి?
కార్ ఎయిర్ కండిషన్ ఫ్యాక్టరీలు చైనాలో ఎందుకు వెళ్ళింది? లేబర్ తక్కువ ధర కదా అక్కడ, అవును. లేబర్ కాస్ట్ తక్కువ, అందువల్ల ఆ కాంపోనెంట్ తక్కువ కాబట్టి చౌకగా చేసి అమెరికాకి తీసుకొచ్చి తినరా అని అందిస్తున్నారు చౌక వస్తువులు. సో అమెరికాలో చేయాలంటే ఖర్చు అయిపోయింది, ట్యాక్సెసే కాదు. సో అందువల్ల ఇందాకటి నుంచి నేను చెప్పేది ఏంటంటే ఆయన థియరీ పనిచేస్తుందా పనిచేయదా? ఎస్, ఆయన థియరీ మీద మాట్లాడారు. చాలా ప్రపంచంలో ఒక పెద్ద ఎకానమిస్ట్ ఇవాళ బ్రతుకున్నవాడు లారీ సమర్, మీ పేరు తెలిసి ఉంటుంది, లారీ సమర్. ఆయన చాలా పెద్ద పేరు అమెరికాలో, అందరికంటే పెద్ద పేరు. ఎవరో వాటికి నోబెల్ ప్రైజ్ వచ్చింది, ఇది వచ్చింది, అది వచ్చింది, అది వేరే విషయం, సబ్జెక్ట్స్కి వస్తాడంటే అతను కూడా నేను చెప్పే మాటకి ఏమంటున్నాడంటే వ్యతిరేకంగా కలాప్స్ అయిపోతుంది అమెరికా, స్టాక్ మార్కెట్ దెబ్బతినేస్తుంది, ఇలాగా ఈ సుంకాల వల్ల ఇక్కడ ధరలు పెరిగిపోతాయి అని అంటున్నాడు. కానీ మనం చూడాలి పని చేస్తుందా చేయదు. ఎందుకంటే ట్రంప్ ఇంత ట్యాక్స్ పెట్టాడు, 26% భారతదేశమే 10% వచ్చేస్తాడు. చూద్దాం. అయితే మనం ఇంకొక టాపిక్ కూడా మాట్లాడుకోవాలి పుల్లారావు గారు. అంటే ఈ మనం చూసాం బ్యాంకాక్ వేదికగా ప్రధాని మోడీ బిమ్స్టెక్ శిఖరాగ్ర సమావేశంలో బంగ్లా పాలకుడికి వార్నింగ్ కూడా ఇచ్చారు. సో అక్కడ ఉన్నటువంటి మైనారిటీలను రక్షించాలనేటువంటి స్టేట్మెంట్ కూడా ఆయన ఇవ్వడం జరిగింది.